పాలు తాగండి. పాలు పట్టాలో. అబ్బా, మీరేమైనా చిన్న పాపాయా? అవును, నీకు పప్పాయి పుట్టేవారు, నేనే పప్పాయిని. లేవండి. ఏమండి, మీరు ఆ తాగుడు మానేసినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. తాగుడు మానేస్తుంది సంతోషంగానే ఉంది, కానీ ఏమిటమ్మా రాధా, ఏమైంది? ఏం లేదత్తయ్య, కళ్ళు తిరిగినట్టే అంతైంది. ఏది వదిన గారు, వదిన గారు? ఏమిటి వదిన గారు? రాధా, కంగ్రాచులేషన్స్ మై డియర్ భార్యామణి. థ్యాంక్ యూ వెరీ మచ్, ద మదర్ ఆఫ్ మై డియర్ చైల్డ్. చందమామ ఒక్కటి కాకపోతే మరొకతేనే వస్తుంది కదా అని ఇద్దరికి చెప్పాను. ఇద్దరిలో ఏ ఒక్కటి రాకపోయినా మనకి ఇవాళ ఉపవాసమే. మళ్ళా అమ్మని అమ్మ ఒకటి వచ్చేసింది. చాలా మనసున్నవాడు తెగిపోవాలి. వస్తున్నా ఏ గొంట వచ్చిందో. అడ్డి కనకమా, నువ్వుటే అమ్మని అమ్మ నల్ల టైర్లాగున్నావే. నాకు మీ మీద కోపంగా ఉంది. మీ పిన్ని నా తెలియపడం ఏంటే? కంగడోలు రంగమ్మా. అది మా పక్కింటిది అయితే అది కూడా. ఎవరైతేనేటే నిన్ను మీ పిన్ని కంటే బాగా చూసుకుంటాను. అమ్మని అమ్మ పలిసిన బందర్లాట్లాగా ఉన్నది. అమ్మ నిన్ను వదిలి పెట్టకూడదు. అమ్మని అమ్మ కారింగదిలో కాకపోతలాగా ఇప్పుడు కాలింగ్ బెల్ ఏంటి చూడు. నేను దీపం ఆర్పేసి వెళ్తాను, నువ్వు ఎక్కడే ఉండు, నేను మళ్ళీ వస్తాను. అమ్మని అమ్మ బ్రహ్మణమ్మ కూడా ఇప్పుడే రావాలా? తాగి రాకూడదు. అమ్మని అమ్మ ఎస్పీగా యాలకానాలు రైడింగ్లకు వచ్చి ఎస్ఐ గారిలా ఇప్పుడు ఊడిపడ్డావేట్రా? నాకు అప్పులు ఇచ్చే కుంటాడు చక్రాల బండి వేసుకుని నన్ను డాకు డాకు డాగలా వెంట తరుగుతున్నాడు. వాడిని తప్పించుకుందామని మీ కొప్పు కొప్పు కొంపలో దూరాను. నీకు ప్రమాదం వస్తే నా కొంపలో తోడం ఏంట్రా? నీ పిల్లని సంతలేట. అది ఒప్పుకుంటే అలాగే పెట్టేయండి, నన్ను మాత్రం కప్ప కప్ప కాపాడండి. అమ్మో, పోలీస్ కుక్కలా వాడు వచ్చేసాడు. నేను ఆ చీకటి గదిలో దాక్కుంటాను. ఆ గదిలో మాత్రం దొరకరా? నీ పిల్లని ఏకంగా అమ్మేయండి. చెప్పేదనరా. అబ్బా, మీరెక్కడ దొరికారండి? అమ్మ ఆ చీకట్లో అది నన్ను అనుకుని ఆడినట్టుకుంటే ఈ పొట్టిన కొడుకు సంపెత్తాను. సంపెత్తాలి పొట్టిన కొడుకు. ఏంటి డియర్, తలుపు కొడితే తొందరగా తీరేంటి? జగదాంబ నువ్వటే? నా పేరు బ్రహ్మరాంబ. జగదాంబ ఏంటి? ఏదో రాంబ. అమ్మ ఏటలా సిడపట్లాడిపోతా. ఏమిటా గదిలో మూలుగులు వినిపిస్తున్నాయి? ఏంటది? నిజమే, నేనమ్మ పల్లెల్లో ఎట్టి దాన్ని అడిగి అప్పగించాను. ఏమిటది? అదేం లేదు, మా ఇంటికి చుట్టం వచ్చాడు. పల్లెలు ఫుడ్ తిని కడుపు నొప్పితో గదిలో మూలుగుతున్నాడు ఎదవనా కొడుకు. ఆ గదిలో ముద్దులు చెప్పుడొస్తుంది. ముద్దులు లేదు గుద్దులు లేదు, దాని పని అలాగే అయిపోయింది. ఇంకా ఆగడం లేదు. రామరాంబా, మనం సినిమాకి వెళ్దామా? పద వెళ్దాం. ఎదవనా కొడుకు. అమ్మయ్యా, కుంటాడు తరిమితే తరిమాడు గాని గొప్ప ఛాన్స్ తగిలింది. చీకట్లో రాజు రాజు అంటోంది. బస్సు బస్సు బసవరాజు అనుకుందేమో. నే జారుకుంటా. ఏమైందమ్మా? తెలియదా? దెబ్బ మాటట్టు ఉంచండి. ముందు కడుపులో ఉన్న బిడ్డకి ఏమైందో డాక్టర్ గారు చూపించండి. బాబు
ఇలా కూర్చో అమ్మా. నువ్వేం భయపడకుండా వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. మిస్టర్ ఆనంద్, సార్ రేపు మీరు వస్తే ఎక్స్రే రిజల్ట్స్ చూసి చెప్తాను. థ్యాంక్ యూ సార్. వస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పడినందువలన దెబ్బేమీ తగల్లేదు, కానీ కానీ ఏదో సందేహిస్తున్నారు. మీ భార్య గర్భంలో పెరుగుతున్నది బిడ్డ కాదు, ఇట్స్ ట్యూమర్. ట్యూమర్ ట్యూమర్ ట్యూమర్. ఈ విషయం రాత్రి ఎలా చెప్పాలి? చెప్తే తన ప్రాణాలతో ఉండదు డాక్టర్. తొందరపడి చెప్పకండి, సమయం చూసి చెప్దాం. ఇది నేను ఏం చేయలేమా డాక్టర్? చూడు ఆనంద్, ఇంతవరకు ముఖ్యంగా ఈ టైప్ ఆఫ్ ట్యూమర్స్ నయమైన కేసులు చాలా తక్కువ. అయినా శక్తివంచన లేకుండా మన ప్రయత్నం మనం చేద్దాం. వస్తాను డాక్టర్. ఏమండి, ఏమిటి రాధా? అబ్బాయి గారు ఇంత సీరియస్ గా ఆలోచిస్తున్నారంటే ఖచ్చితంగా పుట్టపోయే బాబు గురించేనమాట. కరెక్టేనా? అవును రాధా, దాని గురించి ఆలోచిస్తున్నాను. ఆలోచించడం వల్ల జరిగేది ఏమీ లేదు. ఖచ్చితంగా 9 నెలలు వెయిట్ చేసి తీరాల్సిందే. ఈలోగా నేను ఒక మంచి పని చెప్తాను, చేయండి. ఇందులో ఒక చీటి తీయండి. ఈ చిట్టిలో ఏముంది? అబ్బా తీయండి. సరే. ఇటువంటి సురేష్, ఇదే మన పుట్టపోయే అబ్బాయి పేరు. మగబిడ్డే పుట్టాలని ఎందుకు అనుకుంటున్నానో తెలుసా? చిన్నప్పుడు మిమ్మల్ని చూడలేదు కనుక వీడిని చూసేనే ఆశ తీర్చుకుందామని. అయితే మీరు అడగచ్చు, చిన్నప్పుడు నన్ను చూడలేదు కాబట్టి ఆడపిల్ల పుడితే బాగుంటుందని. మీ కోరిక నెక్స్ట్ ట్రిప్ లో తీరుస్తాను. నాకు మాత్రం మొట్టమొదట బిడ్డ మగబిడ్డే కావాలి. హలో మిస్టర్ ఆనంద్, ఏ గుడ్ న్యూస్ ఫర్ యూ. వాట్స్ సార్? మీ మిస్సెస్ కేసులాగే హైదరాబాదులో ఒక ఆమెకు గర్భంలో ట్యూమర్ పెరిగితే అక్కడ ఒక డాక్టర్ ఆపరేషన్ చేశారు. అది విజయవంతమైంది. ఆమె కులాసాగా ఉంది. నిజమా డాక్టర్? అవును, అమెరికాలో ముఖ్యంగా ఈ విధమైన ట్యూమర్ మీద రీసెర్చ్ చేసి ఇండియాకు వచ్చిన ఒక డాక్టర్ ఈ ఆపరేషన్ చేశారు. ఆ డాక్టర్ నాకు బాగా తెలుసు. నేను ఒక లెటర్ ఇస్తాను. మీ భార్యను తీసుకుని మీరు హైదరాబాద్ వెళ్ళండి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ అండ్ గుడ్ న్యూస్. రేపే బయలుదేరి వెళ్తాం. అలాగే.